హలో స్వీయస్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వీడియో దేని గురించి అంటే గవర్నర్ వ్యవస్థ గురించి. అంటే ఒక స్పెషల్ టాపిక్ స్టూడెంట్స్, అంటే గవర్నర్ని తీసేయవచ్చా, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ని తీసివేయచ్చా అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఈ యొక్క రికాలింగ్ ఆఫ్ గవర్నర్. రికాలింగ్ అంటే ఒక వ్యక్తి ఒక పదవిలో ఉండి తన యొక్క పదవీ బాధ్యతలు సరిగా నిర్వర్తించినట్టయితే కనుక ఆ వ్యక్తిని తీసేయడాన్ని ఏమంటారు అంటే రికాల్ అని అంటారు అనమాట. అంటే వెనక్కి పిలిపించడం అని చెప్పేసి. ఇక్కడ మనం ఏ గవర్నర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మనం ఏ గవర్నర్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే తమిళనాడు గవర్నర్ గురించి మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్. అంటే తమిళనాడు ప్రభుత్వం తమ యొక్క గవర్నర్ను తీసివేయండి అని చెప్పేసి ఈ యొక్క ప్రెసిడెంట్కి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది, వినతి పత్రాన్ని ఇచ్చారనమాట. మరి దాని గురించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు అసలు మీ యొక్క ఈ వీడియోలో మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది న్యూస్లో ఎందుకు ఉంది? మీకు ఇందాక చెప్పాను, తమిళనాడు గవర్నమెంట్ యొక్క గవర్నర్ని తీసివేయాలి అనుకుంటుంది కాబట్టి. దాంతోపాటు గవర్నర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, అంటే గవర్నర్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది, ఓకే, అలానే గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్, అలానే గవర్నర్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఎలా రిమూవ్ చేస్తారు, దాంతోపాటు గవర్నర్ రోల్, దాంతోపాటు రీసెంట్గా గవర్నర్ కాంట్రవర్షియల్ రోల్స్ ఏవేవి జరిగినాయి. మరొకవేళ గవర్నర్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఏదైనా ఒక డిసగ్రిమెంట్ ఉందనుకోండి, అగ్రిమెంట్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంది, దాంతోపాటు వేరియస్ కమిషన్స్, సర్కారియా కమిషన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కానీ ఇలా ఏఆర్సీ వీళ్ళు రికమెండ్ చేస్తారు కదా, వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సారీ, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 పాలిటీలో ఉంటుంది. అలానే టీఎస్పీఎస్సీలో మనకి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియన్ ఫీచర్స్, అలానే మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ కాపీలో 5th యూనిట్లో చేసినట్టయితే కనుక 5వ యూనిట్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని ఉంది కదా, ఆ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కూడా ఇది మనకి సిలబస్లో కవర్ అవుతుంది స్టూడెంట్స్. అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మనకి పేపర్ 3లో కాన్స్టిట్యూషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, దాని తర్వాత నోట్స్ చెక్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంది స్టూడెంట్స్? రీకాలింగ్ ఆఫ్ గవర్నర్. రీకాలింగ్ ఆఫ్ గవర్నర్. రీకాలింగ్ ఆఫ్ గవర్నర్. ఓకే, గవర్నర్ తెలుగులో మీకు గవర్నర్ని యొక్క వెనక్కి ఉపసంహరించుకోవడం, గవర్నర్ని ఉపసంహరించుకోండి అని చెప్పేసి. ఏ స్టేట్లో యొక్క ప్రాబ్లం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం? ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి స్టేట్ ఏంటంటే యొక్క తమిళనాడు. తమిళనాడు స్టేట్. తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఫామ్ అయినటువంటి పార్టీ ఏంది? డిఎంకే పార్టీ. ఇక్కడ తమిళనాడు స్టేట్స్ ఈ యొక్క డిఎంకే గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఓకే, డిఎంకే గవర్నమెంట్ ఆల్సో నోన్ యాస్ తమిళనాడు గవర్నమెంట్, దాంతోపాటు గవర్నర్కి మధ్యలో కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నమాట. దానివల్ల ఇప్పుడు ఏమంటుందంటే డిఎంకే గవర్నమెంట్ ఆల్రెడీ ఈ ప్రస్తావనని డిఎంకే ఎంపీస్ ఏం చేశారు? డిఎంకే ఎంపీస్ ఆల్రెడీ పార్లమెంట్లో దీని గురించి వాళ్ళు వాయిస్ రేజ్ చేయడం జరిగింది పార్లమెంట్లో. కాకపోతే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి డిఎంకే గవర్నమెంట్ ఈసారి ఏం చేస్తుందంటే వాళ్ళు ప్రెసిడెంట్కి ఒక పిటిషన్ ఇస్తున్నారు. ప్రెసిడెంట్కి ఎందుకు పిటిషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, నార్మల్గా గవర్నర్, ఓకే, గవర్నర్ మీకు అర్థం కావాల్సింది గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ స్టూడెంట్స్. గవర్నర్ని అపాయింట్ చేసేది, దాంతోపాటు గవర్నర్ని రిమూవ్ చేసేది అపాయింటెడ్, దాంతోపాటు రిమూవ్ ఎవరు? మనకి ఇక్కడ ప్రెసిడెంట్. అంటే మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది గవర్నర్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ఈ యొక్క పదవికి సంబంధించి ఏదైనా సరే ఈ యొక్క సెక్యూరిటీ అంటే ఇన్ని సంవత్సరాలు ఉండాలి. లైక్ ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు జడ్జి అనుకోండి 65 years, హైకోర్టు జడ్జి అనుకోండి 62 years, అలా ఇక్కడ మనకి ఇలాంటి పదవి అనేది దీనికి సంబంధించినటువంటి ఇంత నిర్ణీత పదవి అంటూ లేదు, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది లేదు స్టూడెంట్స్. ఇది మరి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్ ఏదైనా ఒక వ్యక్తిని చాలా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా వ్యవహరించాలి ఒక ఆఫీస్ అని అనుకుంటే కనుక కాన్స్టిట్యూషన్ ఆఫీస్కి 2 లక్షణాలు ఇస్తుందన్నమాట. ఏదైనా ఒక ఆఫీస్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ వాళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సెక్యూరిటీ ఆఫ్
శాలరీ ఇస్తారు స్టూడెంట్స్. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ శాలరీ రెండు ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరి గవర్నర్ని తీసేసేది ప్రెసిడెంట్ అన్నాను కదా, ఇక్కడ వీళ్ళు ఏమైనా ఇంపీచ్మెంట్ లాంటిది వాడతారా? ఇంపీచ్మెంట్ లాంటిది ఏమి ఉండదు స్టూడెంట్స్, సింపుల్గా ప్రెసిడెంట్ తీసేయచ్చు. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, గవర్నర్ వ్యవస్థ అనేది మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం? అలానే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ని అపాయింట్ చేయడం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ని అపాయింట్ చేయడం అనే కాన్సెప్ట్ ఏ కంట్రీ నుంచి మనం తీసుకున్నాం? ఓకే, దీనికి ఆన్సర్ చేయండి. సరే, ఇప్పుడు మీకు గవర్నర్ వ్యవస్థ గురించి ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు గవర్నర్తోని ఎందుకు హ్యాపీగా లేరు? ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్స్ చాలా మట్టుకి కూడా ఇక్కడ గవర్నర్ స్టాప్ చేస్తున్నారు అనమాట. మనం ఆల్రెడీ నీట్ బిల్ విషయంలో ఏం జరిగిందో చూసాం. మనం నీట్ బిల్ విషయంలో కూడా గవర్నర్ తన యొక్క పవర్స్ని దాటి వివరించారు. అది మనకి హైకోర్టు కూడా చెప్పింది. మరొక తమిళనాడు ప్రభుత్వానికి ఇలా గవర్నర్తోనే డిస్టర్బెన్స్ వస్తున్నాయా, వేరే ప్రభుత్వాలకు రావట్లేదా అంటే అఫ్ కోర్స్ మనం చూసినట్టయితే కనుక ఇక రాజస్థాన్లో అసెంబ్లీ సమావేశాల విషయంలో అసెంబ్లీ సమావేశం చేయమని చెప్పేసి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ మరియు మంత్రిమండలి సలహా ఇస్తే గవర్నర్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయలేదు. దాంతోపాటు మహారాష్ట్రలో స్పీకర్ ఎలక్షన్ డిలే చేశారు గవర్నర్ కావాలని. స్పీకర్ ఎలక్షన్ డిలే చేయడం ఇవన్నీ రేపు మనం మెయిన్స్లో కోట్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు ఇంకేం జరిగింది, ఇంకా మనం చూసినట్టయితే కనుక తెలంగాణలో 8 పెండింగ్ బిల్స్ విత్ గవర్నర్తో సుమారుగా 8 పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి తెలంగాణ గవర్నర్ దగ్గర. ఇప్పుడు మనం తమిళనాడు గవర్నర్ గురించి చూస్తున్నాం. తమిళనాడు గవర్నర్తో ఉన్నటువంటి ఇష్యూస్ ఫేమస్గా నీట్ బిల్ కానీ ఇలాంటి విషయాలు తమిళనాడు గవర్నర్. దాంతోపాటు కేరళ గవర్నర్ మినిస్టర్స్ని రిమూవ్ చేస్తా వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయబోదని చెప్పేసి మినిస్టర్స్ రిమూవల్ గురించి మాట్లాడాడు. ఇక్కడ మీకు అన్ని రాష్ట్రాలలో కామన్గా కనిపిస్తున్నది స్టూడెంట్స్, ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వేరే ఉండడం. ఇది నేను చెప్పిన మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఉద్ధవ్ ఠాకరే ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్లో వేరే పార్టీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూ వస్తుంది. అంటే గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్కి దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి కోఆర్డినేషన్ చేయాల్సింది పోయి గవర్నరే సెంటర్కి మరియు స్టేట్కి మధ్యలో ఒక డిస్ప్యూట్ లాగా అయిపోతున్నాడు అనమాట. ఒక గొడవను సృష్టించే విధంగా అయిపోతున్నాడు. ఇలా కాకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లో చెప్పింది. సరే, ఒకసారి మనం నోట్స్ చూద్దాం. మనం యొక్క ఏ ఇష్యూ ఏందో చెప్పాను నేను మీకు ఆల్రెడీ. తమిళనాడు వాళ్ళ యొక్క గవర్నర్ని రిమూవ్ చేయాలని చెప్పేసి ప్రెసిడెంట్కి పిటిషన్ ఇస్తున్నారు స్టూడెంట్స్. గవర్నర్ ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలని చెప్పి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 153 ఏంటంటే స్టేట్కి గవర్నర్ ఉండాలని చెప్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఆర్టికల్ 153 ప్రకారం ఒక పర్సన్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్స్ కూడా గవర్నర్గా ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ ఒక స్టేట్కి గవర్నర్గా ఉండొచ్చు, ఇంకో యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఉండొచ్చు. ఇది కూడా పాసిబుల్ ఆర్టికల్ 153 ప్రకారం. దాంతోపాటు ఆర్టికల్ 153 ప్రకారం మన భారతదేశ రాజ్యాంగం గవర్నర్కి డ్యూయల్ ఫంక్షన్స్ ఇచ్చింది స్టూడెంట్స్. 2 రకాల ఫంక్షన్స్ ఇచ్చింది గవర్నర్కి. ఒకటి కాన్స్టిట్యూషనల్ హెడ్ రాజ్యాంగ అధినేత, కాన్స్టిట్యూషనల్ హెడ్. దాంతోపాటు యూనియన్ గవర్నమెంట్ ఏజెంట్, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా కూడా గవర్నర్ చెప్పింది అనమాట. ఈ విధంగా డ్యూయల్ ఫంక్షన్స్ ఉంటాయి గవర్నర్కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 157, 158 ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ యొక్క ఎలిజిబిలిటీ గురించి చెప్తుంది. ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ 1, ఓకే, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఎలిజిబిలిటీ ఏంది? సిటిజన్ అయి ఉండాలి, దాంతోపాటు అట్లీస్ట్ 35 years ఆఫ్ ఏజ్ అయి ఉండాలి. దాంతోపాటు గవర్నర్కి ఎవరైతే వ్యక్తి కావాలనుకుంటాడో అతను పార్లమెంట్లో కానీ లేదా ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యే కానీ అయి ఉండకూడదు. దాంతోపాటు ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఉండకూడదు, అంటే లాభదాయక పదవి ఏది కూడా ఉండకూడదు ఆ పర్సన్కి. గవర్నర్గా క్వాలిఫికేషన్స్ ఉండాలి. దాంతోపాటు ఆర్టికల్ 155, ఆర్టికల్ 156 ఏం చెప్తున్నాయి? గవర్నర్ యొక్క అపాయింట్మెంట్, దాంతోపాటు గవర్నర్ యొక్క రిమూవల్. దీని గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్.
దాంతోపాటు గవర్నర్ రోల్. ఆర్టికల్ 163 ప్రకారం ఏం చెప్తుందంటే గవర్నర్, ఆర్టికల్ 163 ఏం చెప్తుంది మనకి? ఓకే, గవర్నర్ ఎవరి యొక్క సలహా మేరకు పనిచేయాల్సి ఉంటుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకు గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది. అదే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఆర్టికల్ 74లో ఏం చదువుతాం మనము? ఈ యొక్క ప్రెసిడెంట్ మస్ట్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇలా మనకి ప్యారలల్గా ఆర్టికల్స్ గుర్తుండాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్. ఆర్టికల్ 74, ఆర్టికల్ 163 ఇదన్నమాట. ఓకే, ఏదైనా సరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా అడ్వైజ్ ఇచ్చారనుకోండి, గవర్నర్ దాన్ని రిటర్న్ పంపించవచ్చు. బట్ ద సేమ్ అడ్వైస్ మళ్ళీ ఇస్తే గవర్నర్ దాన్ని ఫాలో అవ్వాల్సిందే. దాంతోపాటు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయా, గవర్నర్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయా అంటే విచక్షణ అధికారాలు. ప్రెసిడెంట్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయా, గవర్నర్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయా అంటే గవర్నర్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాంతోపాటు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రెసిడెంట్కి వీటో పవర్స్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు పార్లమెంట్. కాకపోతే గవర్నర్కి నో పాకెట్ వీటో పవర్స్. ప్రెసిడెంట్కి పార్లమెంట్కి సంబంధించి పాకెట్ వీటో ఉంటుంది, కాకపోతే గవర్నర్కి మాత్రం అసెంబ్లీకి సంబంధించి పాకెట్ వీటో అన్న ఆప్షన్ ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఇష్యూస్ ఏమేమి జరిగినాయి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు గవర్నర్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఏదైనా ఒక డిసగ్రిమెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి ఫర్దర్గా అని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలాంటి ప్రొవిజన్స్ కూడా లేవు, మనకి క్లారిటీ అనేది లేదు. నెక్స్ట్ కోర్ట్స్, డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ కేస్ లాస్లో ఏం చెప్పాయి మనకి? సూర్యనారాయణ్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏం చెప్పారంటే కనుక గవర్నర్ అనే వ్యక్తి ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ ప్లెజర్ పైనే పనిచేయాల్సి ఉంటుంది అని. అలానే బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో కూడా ఈ యొక్క గవర్నర్ని ప్రెసిడెంట్ ఏ క్షణంలోనైనా కూడా తీసివేయచ్చు. ఓకే, కాబట్టి ఒక సాహేతుకమైనటువంటి రీజన్స్, అంటే రీజనబుల్గా ఉండాలి. కాబట్టి గవర్నర్కి ఎలాంటి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదు అని చెప్పేసి మనకి సూర్యనారాయణ చౌదరి కేసులో కానీ లేదా బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ కమిషన్స్. ఇలాంటివి కూడా మనం రేపు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సీ 1968లో కానీ, లేదా సర్కారియా కమిషన్ 1988లో కానీ, లేదా నేషనల్ కమిషన్ టు రివ్యూ ద కాన్స్టిట్యూషన్, అంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని రివ్యూ చేయడానికి, అంటే ఈ యొక్క మళ్ళీ పునఃపరిశీలించి దీనికి ఏమైనా సమీక్షించడానికి అని చెప్పేసి ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే కనుక ఓవరాల్గా అసలు గవర్నర్ని 5 సంవత్సరాల కన్నా ముందు తీసేయకూడదు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మారినప్పుడల్లా గవర్నర్ని తీసేసేటటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఉండకూడదు. దాంతోపాటు గవర్నర్ని తీసేసేటటువంటి స్పెషల్ ప్రొసీజర్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. దాంతోపాటు ఇంకా కొన్ని రికమెండేషన్స్ ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేంటంటే గవర్నర్ ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా ఉన్నాడో ఆ రాష్ట్రానికి చెంది ఉండకూడదు, అంటే గవర్నర్ షుడ్ నాట్ బీ ఫ్రమ్ దట్ స్టేట్. అలానే పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళని గవర్నర్గా అపాయింట్ చేయాలంటే పాలిటిక్స్లో ఉండి కంప్లీట్గా రిటైర్ అయిన వాళ్ళు కానీ లేదా పొలిటికల్గా న్యూట్రల్ ఉన్న పర్సన్స్ని గవర్నర్గా అపాయింట్ చేయాలి. కాకపోతే అది జరగట్లేదు ఈ మధ్యలో. ఓకే, అంటే మనం ఒకటి ఫాలో అవుతున్నాం ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని మనం గవర్నర్గా అపాయింట్ చేయట్లేదు, కాకపోతే పొలిటికల్గా న్యూట్రల్ ఉన్న పర్సన్ని మాత్రం మనం అపాయింట్ చేయట్లేదు స్టూడెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తున్నాం తమిళనాడు బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడని తీసుకుని వచ్చి మనకు తెలంగాణ గవర్నర్గా అపాయింట్ చేశారు. ఓకే, తెలంగాణలో మొన్నటి వరకు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారిని హిమాచల్ ప్రదేశ్కి, ఇప్పుడు ఇంతకుముందు వైజాగ్ ఎంపీగా ఉన్నటువంటి హరిబాబు గారిని ఈ యొక్క నార్త్ ఈస్ట్లో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వేశారు కదా, అలా అనమాట. సరే, లాస్ట్ వీడియోలో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఇంతకుముందు నేను మీకు ప్యారిస్ మనకి పర్యావరణ ఒప్పందాల గురించి చేశాను కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. ప్యారిస్ అగ్రిమెంట్ క్లియర్లీ డిఫరెన్షియేట్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మిటిగేషన్ యాక్షన్స్ బిట్వీన్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ ఏం చేయాలి, డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయాలి అని ప్యారిస్ ఒప్పందం క్లియర్గా చెప్తుంది అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్, ప్యారిస్ అగ్రిమెంట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఓన్లీ. ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? అట్లీస్ట్ 55 కంట్రీస్ సైన్ చేయాలి. ఈ 55 కంట్రీస్ రిలీజ్ చేసేటటువంటి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రపంచం మొత్తం కార్బన్ ఎమిషన్స్లో 55% ఉండాలి. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ స్టూడెంట్స్ 1 and
ఓకే, నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ సిట్టింగ్ గవర్నర్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్. ఒకవేళ గవర్నర్ చనిపోయాడు అనుకోండి, గవర్నర్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టా, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టా, లేదా నన్ ఆఫ్ ద ఎబోనా? ఆన్సర్ ఏంటి? నెక్స్ట్, మెయిన్స్ క్వశ్చన్, ఏ గవర్నర్ షుడ్ బి డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ జస్ట్ బీ ఎన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్. అంటే గవర్నర్ రాజ్యాంగం యొక్క స్పిరిట్, అంటే రాజ్యాంగం యొక్క ఏదైతే కనుక మౌలిక స్వభావం ఉందో దాని ప్రకారం గవర్నర్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాలి, కానీ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్గా మాత్రమే గవర్నర్ మిగిలిపోకూడదు. డిస్కస్ ద స్టేట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ ద ఇండియన్ పాలిటీ. ఈ స్టేట్మెంట్ని భారత ప్రస్తుత రాజకీయాలలో గవర్నర్ పాత్ర ఏ విధంగా పోషిస్తున్నారు, ఓకే, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి ఇలా జరుగుతుందా లేదా, అంటే గవర్నర్ రాజ్యాంగాన్ని బట్టి ఫాలో అవ్వాలి, కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్గా ఉండకూడదు అన్నటువంటి ఈ యొక్క ఏదైతే భావన ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ యొక్క ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సరే, ఈ వీడియోని చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాం? తమిళనాడు స్టేట్ డిఎంకే గవర్నర్ ఎందుకు తీసేయాలనుకుంటుంది, అలానే గవర్నర్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు గవర్నర్కి ఇంపీచ్మెంట్ ఉంటుందా, ఉండదు. అలానే వివిధ రాష్ట్రాలు గవర్నర్లతో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అంటే ఇది మనం ఒక రాష్ట్ర సమస్యగానే చూడాల్సిన పని లేదు, ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్యలో ఉన్నటువంటి సమస్య అని మనం చెప్పొచ్చు. అలానే ఆర్టికల్ 153 ఏం చెప్తుంది? గవర్నర్కు ఉన్నటువంటి రెండు ఫంక్షన్స్, డ్యూయల్ ఫంక్షన్ ఆఫ్ ద గవర్నర్ ఏంటి? అలానే ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు గవర్నర్కు ఉండేటటువంటి డిస్క్రిషనరీ పవర్స్, విచక్షణ అధికారాలు ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ, మరియు గవర్నర్కి పాకెట్ వీటో లాంటి ఆప్షన్స్ ఉండవు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి గవర్నర్ వ్యవస్థ గురించి, దాంతోపాటు గవర్నర్ గురించి సుప్రీంకోర్టు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చింది, అలానే వేరియస్ కమిషన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనితో మనకి గవర్నర్ రికాల్ అన్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణని మనం డిస్కస్ చేశాం.